వైసీపీ నేతలు హైకోర్టులో కేసు వేసి విజయవాడ ఉత్సవ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆరోపించారు. గొల్లపూడికి చెందిన రైతులకు తెలియకుండానే ఈ కేసులు వేశారని ఆయన అన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తుంటే వైసీపీ నేతలు కుట్ర రాజకీయాలతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. వాళ్ళు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు విన్నవించుకున్నారు. మేము నిన్న అఫిడవిట్ వేయలేదు, ఈ దొంగ అఫిడవిట్లు వేశారు కాబట్టి ఇది న్యాయం జరగాలని. అంటే ఎంత మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కష్టపడి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంటే ఎంత అన్యాయం జరుగుతుందో చూడండి. రైతులకు తెలియకుండా త్యాగం చేసిన రైతుల సంతకాలని దొంగ సంతకాలు పెట్టి కోర్టులో అఫిడవిట్లు వేసి వాళ్ళు ఏదో మేము మా దౌర్జన్యంతో మేము తీసుకున్నట్టు లేకపోతే మా స్థలాలు మాకు కావాలన్నట్టు చెప్తున్నారంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఏ రాష్ట్రంలోనూ లేవు. గోండా రాజకీయాలకి కుట్ర రాజకీయాలకి అన్నిటికీ కుట్ర రాజకీయాలు అంటే ఒక ఉత్సవం జరుగుతుంది విజయవాడలో. విజయవాడ నగరవాసులందరూ ఒక ఆనందంగా ఉంటున్నారంటే ఈ మనుషులు తట్టుకోలేరు. ఆంధ్రప్రదేశ్లో సైకో మనస్తత్వం కలిగిన వ్యక్తులు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందితే వీళ్ళకి ఇష్టం ఉండదు, ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అంటుంటే ఇష్టం ఉండదు. ప్రతి దానికి చిల్లర రాజకీయం. మొన్న ఆ మధ్య వచ్చారు, అక్కడెక్కడో ఏదో జరిగిందని వచ్చారు. ఈ డయేరియా నిజంగా చూడండి, ఆ రోజు నుంచి నారాయణ గారు 5 సార్లు రోజుకు డయేరియా క్యాంపులు తిరిగారు.